హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక మంచి ఇన్స్టాంట్ దోశ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్న నేను ఆల్రెడీ ఒక ఇన్స్టాంట్ దోశ రెసిపీ అయితే పెట్టానండి మన ఛానల్లో బంగాళదుంపతో. ఈరోజు వచ్చేసరికి సొరకాయతో అండి. ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అని చూద్దాము. అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి. మీరు చేసే కామెంట్స్ అలానే లైక్స్ కూడా మాకు చాలా బూస్టప్ ఇస్తుందండి. ప్లీజ్ తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఇదిగోండి, దీంతో అయితే ఇప్పుడు మనము దోశలు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇది లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. లేతది ఎలా తెలుసుకోవాలంటే కనుక మనం ఇలాగా నెయిల్ తోటి ఇలాగ కొంచెం గుచ్చినట్టు చేసామంటే కనుక మనకి వేలు ఇలా దిగిపోయింది అంటే కనుక మనకి లేతకాయ అని చెప్పి అర్థమవుతుందండి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను దీన్ని పీల్ అంతా కూడా తీసేసి మీకు ముక్కలుగా కట్ చేసి అయితే చూపిస్తానండి. మీరు కావాలనుకుంటే కనుక దీన్ని శుభ్రంగా కడిగేసుకుని పైన పీల్తో పాటుగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అలా ఇష్టం లేదు, అందుకని నేనైతే పీల్ తీసేసి ముక్కలుగా అయితే కట్ చేస్తానండి. కట్ చేసాక చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇలా పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను మొత్తం సొరకాయ అంతా కూడా. దీన్ని మనం కొలత ప్రకారంగా తీసుకోవాలండి. నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. ఇదిగోండి, మనకి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ దోశకి కావాలి అంటే బొంబాయి రవ్వ అనమాట. ఇది నేనైతే ఈ పెద్ద బౌల్తో తీసుకున్నానండి. మీరు ఏ సైజుతో తీసుకున్నా పర్వాలేదు, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మంది కాబట్టి నేనైతే పెద్ద బౌల్కే తీసుకున్నానండి. దీంట్లో నాకు కొంచెం ఒక పావు తక్కువ అయిందండి రవ్వ. దీని ప్రకారంగానే మనము సొరకాయని కూడా అంతే తీసుకుందామండి. ఫస్ట్ అయితే దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇదిగోండి, ఇది పెద్ద మిక్సీ జార్ అనమాట, సుజాత కంపెనీ. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో అయితే పెట్టానండి ఈ మిక్సీకి సంబంధించి. చాలా బాగా వర్క్ అవుతుంది, నాకు చాలా బాగా నచ్చిందండి ఈ మిక్సీ అయితే. దీంట్లోనే ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇది పెద్దదండి, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఒకేసారి వేయచ్చు అన్నట్లు నేనైతే ఈ పెద్ద మిక్సీ జార్లో వేస్తున్నానండి. మీ దగ్గర లేనట్లయితే కనుక చిన్న దాంట్లోనే ఒక 2-3 టైమ్స్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే రవ్వ అంతా దీంట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు మనము దీంట్లోకి సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, సేమ్ అదే బౌల్లోకి అయితే ఇప్పుడు మనం ముక్కలు అనేవి అన్నీ వేసుకుందామండి. సేమ్ అదే కొలత ప్రకారంగా అయితే తీసుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది సొరకాయది తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుందండి. చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సొరకాయ అనేది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా వేడి చేసిన అలాగా కూల్ అనేది చేస్తుందండి బాడీ అనేది. అలానే కొంతమంది సొరకాయ తినడానికి ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఇలాగా సొరకాయతో దోశ రెసిపీ వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఇందాక రవ్వ ఇక్కడికే తీసుకున్నాను కదా, దాని ప్రకారంగానే ఇప్పుడు నేను సొరకాయ ముక్కలు కూడా తీసుకున్నాను. దీన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోకి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. ఇలాగా తుంపేసుకొని వేసుకోండి. నేనైతే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక 2 పచ్చిమిర్చిలనైతే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. తర్వాత ఒక 2 ఇంచులు అల్లంని కూడా ఇలాగ పైన పొట్టు తీసేసుకొని దీంట్లోకి అనేది వేసేసుకుందాము. తర్వాత దీంట్లోకే జీలకర్ర అండి, జీలకర్ర వేసుకుంటే అరుగుదలకు చాలా మంచిది కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దోశలోకి. ఇప్పుడైతే దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకుందామండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ మనకి ఎలా అయితే ఉంటుందో కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. వేసాక చూపిస్తాను. ఇదిగోండి, చూడండి ఎంత క్రీమీగా ఉందో కదా బ్యాటర్ అనేది. చూస్తుంటే ఇలా ఉండాలన్నమాట మనకి. మిక్సీ వేసుకుంటే ఒకసారికి రాదండి, భయపడబాకండి, నలగట్లేదు పిండి. దోశ బ్యాటర్ ఎలా వస్తుందా అని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేస్తే మనకి ఇలా దోశ బ్యాటర్ లాగా వస్తుందండి. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని మనము బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, దీంట్లోకి అయితే ఇప్పుడు మనము ఇందాక సాల్ట్ అది ఏమి యాడ్ చేసుకోలేదు కదండి, ఇప్పుడైతే సాల్ట్ అవన్నీ వేసుకుందాము. ఇదిగోండి, ఫస్ట్ అయితే దీంట్లోకి వంట సోడా అయితే వేస్తున్నాను. తర్వాత దీంట్లోకే మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. వేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకోండి బాగా.
ఇదిగోండి ఇప్పుడైతే మనం దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ సైడ్ పెట్టేసుకుందామండి. మనకి కొంచెం రవ్వ కాబట్టి ఆ వాటర్ అవన్నీ అబ్జర్వ్ చేసుకొని మనకి తర్వాత బ్యాటర్ దోశ వేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. ఈలోపు నేనైతే దీనికోసం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది నానడానికి టైమింగ్ పట్టిద్ది కదా 10 మినిట్స్ అనేది. ఆ లోపు మనం పచ్చడికి కావాల్సినవి చేసుకోవచ్చు. నేనైతే పల్లీ పచ్చడి చేస్తున్నానండి. అది పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కొన్ని వేసి చేస్తున్నాను. ఆ ప్రొసీజర్ అని చూపించట్లేదండి, అందరికి తెలిసిందే కాబట్టి. 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి మనము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద ఇలాగా ఒక గంటతో కొంచెం పలుచగా వచ్చేలాగా వేసుకోండి. కొద్దిగా కాలిన తర్వాత దాని మీద ఆయిల్ అనేది వేసుకొని మెల్లగా టర్న్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఎర్రగా కాలుతుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. మనం జీలకర్ర వేసాం కదా, ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూడండి నేనైతే చట్నీ చేశానని చెప్పాను కదా, పల్లి చట్నీ. అందులో ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి వేసి రెండు వేసి చేశానండి. నాకు అలా వేస్తే ఇష్టం అనమాట. అలానే కొంచెం తాలింపు వేసుకున్నామా ఇంకా సూపర్ ఉంటుంది. నాకైతే తాలింపులో వేసిన ఎండుమిర్చి అంటే ఇంకా చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను తినైతే మీకు చూపిస్తున్నాను కదా, చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.